నమస్తే అండి. నా పేరు యనమల రాజు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. ఈరోజు ఒక ప్రాపర్టీ మనం తీసుకుంటున్నప్పుడు ఏం చూసుకోవాలా? జనరల్గా ఒక పెళ్ళి అనుకున్నప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేసుకోమని చెప్తారు. అంటే 100 ఏళ్ల పెళ్లికే 7 తరాలు చూడమంటే భూమి అనేది ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ తరిగిపోనిది, స్థిరంగా ఉండేది, కాల్చలేంది, వేస్ట్ చేయలేంది, ఎప్పటికీ నిత్యనితంగా ఉండే భూమి. ఇటువంటి భూమికి అంటే అస్సలు ఎక్స్పైరీ డేటే లేని భూమికి ఎన్ని తరాలు చూడాలా? ఖచ్చితంగా దాన్ని సాధ్యమైనంత వరకు మనం ఒక 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 30 సంవత్సరాలకు సంబంధించిన డెఫినెట్గా దాని హిస్టరీ చూడాలి. దాన్నే లింక్ డాక్యుమెంట్ అంటారు. మనిషికి డేట్ ఆఫ్ బర్త్ ఎట్లాగైతే ఉంటుందో భూమికి కూడా డేట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. భవిష్యత్తు ఇప్పుడు గతంలో ఎట్లుంది? గతంలో ఇది గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. ఫస్ట్ భూమి అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ప్రభుత్వ ఆధీనంలో నుంచి కాలక్రమంలో ఒక ప్రైవేట్ వ్యక్తికి బదలాయించబడ్డ రోజు దానికి డేట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ నంబర్ వస్తుంది. సో ఆ డేట్ ఆఫ్ డాక్యుమెంటేషన్ నంబరు వచ్చిన తర్వాత ఈ భూమిని మళ్ళీ ఎవరు కొన్నారు, ఆ తర్వాత మళ్ళీ ఎవరు కొన్నారు, ఆ తర్వాత మళ్ళీ ఇంకెవరు కొన్నారు, ఇప్పుడు మీకు ప్రస్తుతం అమ్ముతున్న పర్సన్ ఎవరు? సో ఆ అమ్ముతున్న పర్సన్కి ఈ ప్రాపర్టీకి ఉన్న లింక్ ఏంటి, సంబంధం ఏంటి, అసలు అతన్ని అమ్మడానికి అర్హత ఉందా లేదా తెలుసుకోవడానికి కావాల్సింది లింక్ డాక్యుమెంట్. ఆ లింక్ డాక్యుమెంట్తో పాటు ఈసీ చెక్ చేసుకోవాలి. ఈసీలో దానికి సంబంధించిన లింకుకు సంబంధించిన డీటెయిల్స్ అంతా ఉంటాయి. ఆ లింక్ తర్వాత నువ్వు తీసుకున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో, తీసుకుంటున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వ్యవసాయ భూమి నుంచి నివాస యోగ్యమైన భూమిగా అంటే రెసిడెన్షియల్కు కన్వర్ట్ అయిందా లేదా, అట్లా కన్వర్ట్ అయ్యేదాన్ని నాలా లేదా ఎన్ఏ సర్టిఫికేట్ అంటారు. ఎన్ఏ అంటే నాన్ అగ్రికల్చర్ సర్టిఫికెట్. సో ఆ ఎన్ఏ సర్టిఫికెట్ కూడా ఉందా లేదా. దీని తర్వాత దీనికి సంబంధించిన భూమికి సంబంధించినది ప్లాట్లుగా మార్చారు. ప్లాట్లుగా మార్చిన తర్వాత ఇది దేని ప్రకారం, మున్సిపల్ లేఅవుటా, డిటిసిపి లేఅవుటా, అట్లాగే హెచ్ఎండిఏ లేఅవుటా, ఏ లేఅవుట్ ప్రకారం దీన్ని ప్లాట్లుగా మార్చారు. సో దానికి ఇది కరెక్టే అని చెప్పేసి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిందా అది చెక్ చేసుకోవాలి. అప్రూవల్ తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పి ఇచ్చేదే రేరా. సో ఈ రేరా అప్రూవల్ కూడా దీనికి ఉందా లేదా అంటే ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ప్రధానంగా మనం చూసుకోవాల్సింది తక్షణం ఈసీ చూసుకోండి, ఎన్ఏ చూసుకోండి, ఎల్పి నంబర్ చూసుకోండి, సెక్యూరిటీ చూసుకోండి, మెయింటెనెన్స్ చూసుకోండి. దీనితో పాటు ఇవి పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పి అప్రూవ్డ్ ఇచ్చిన రేరా గురించి చూడండి. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మీరు ప్రాపర్టీ తీసుకుంటే ఓకే. ఇవి ఏవి లేకుండా మీరు ప్రాపర్టీ తీసుకుంటే రిజిస్ట్రేషన్ అవుతుందేమో కానీ ఖచ్చితంగా ఆ ప్రాపర్టీ మీ చేతిలో కాకుండా ఇంకొకరి కబ్జాలకు పోయే అవకాశం కూడా ఉంటుంది. ఆ ప్రమాదాన్ని తెచ్చుకోవద్దు. అంటే డబ్బులు ఇచ్చి ప్రాపర్టీ కొని హెడ్ఏక్ తెచ్చుకొని బీపీ షుగర్లు తెచ్చుకోకుండా మీరు ప్రశాంతంగా ఉండాలంటే డెఫినెట్గా ఈ డాక్యుమెంటేషన్ మీరు పర్ఫెక్ట్గా చూసుకోగలిగితేనే గుండెల మీద చేసుకొని హ్యాపీగా బతికేయగలగారు. లేకపోతే దినదినంగా నూరేళ్ళ ఆయుష్ లాగా ఖచ్చితంగా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇబ్బందులు పడవద్దు అనుకుంటే నేను చెప్పినట్టు ఖచ్చితంగా పాటించండి. మీరు డెఫినెట్గా హ్యాపీగా ఉంటారు.